Hello guys, welcome back to our Alarati Vlogs channel. మళ్ళీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్ తో విత్ మై 3 కజిన్స్ తో అయితే నేను మీ అందరి ముందుకి వచ్చేసాను. అండ్ నేను ఈ వీడియోలో ఓన్లీ మాట్లాడడం, కామెంటరీ ఇవ్వడం మాత్రమే చేస్తాను. వ్లాగ్ లో లైక్ ఇప్పుడు ఏదైతే మేము వ్లాగ్ చేస్తున్నామో అందులో నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి థంబ్నెయిల్ చూసి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో నాని, పావని, మనుతో నేనైతే వియర్డ్ ఫుడ్ కాంబినేషన్ అనే ఛాలెంజ్ అయితే చేయిస్తున్నాను అనమాట. ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో రెగ్యులర్ గా తినే వాటితో కాకుండా ఆపోజిట్ కాంబినేషన్, అసలు టేస్ట్ బాగోదు, అసలు ఆ నేమ్ వింటేనే యాక్ అనిపించే ఇలాంటి కాంబినేషన్స్ అయితే మేము తీసుకొచ్చాము. సో ఇప్పుడు వీళ్ళు తింటే వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, వీళ్ళ ఫన్నీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మీ అందరికి చూపించడానికి ఈ వ్లాగ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో ఇంకా నో మోర్ లాగ్స్ గైస్, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇవి చూస్తే బుర్ర ఏదో తిరిగేస్తుంది, మరి లేట్ అవుతుంది. ఇంకా చూద్దాం. గాయస్ నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ బట్టి మీకు తెలిసిపోద్ది ఆల్రెడీ. నాకైతే చాలా భయంగా ఉంది ఇవన్నీ చూస్తుంటే. ఓకే, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తుండండి. మేమైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తామని మీకు. సో గాయస్, ఫస్ట్ కాంబినేషన్ వీళ్ళు ట్రై చేయాల్సింది ఏంటంటే పానీపూరి విత్ థమ్స్ అప్ డ్రింక్. పానీపూరితో ఎవరైనా సరే పానీపూరి రసం గానీ లేకపోతే సాసెస్ గానీ వేసుకొని తింటారు, కానీ మేము మాత్రం వీళ్ళకి ఇప్పుడు నేను థమ్స్ అప్ డ్రింక్ వేసి ఇవ్వబోతున్నాను. సో ముగ్గురు ఒకేసారి తినాలి. ఓకే, నా గుండె రాయి చేసుకుంటున్నాను గాయస్. చెప్పు తీసుకొట్టండి సార్. పానీపూరి విత్ థమ్స్ అప్. టేస్ట్ బాగుంది. వీడి అన్ని రెండు భయంకరమైన ఫుడ్స్ తింటాడు. ఫస్ట్ ఎలా అనిపించింది చెప్పండి గాయస్. పర్లేదు, బానే ఉంది. మాకైతే తీయగా ఉంది అండ్ ఓన్లీ థమ్స్ అప్ తాగుతున్నట్టు అనిపించింది. బాగా నోట్లో ఇక ఏదైనా అనిపించింది రా. సెకండ్ కాంబినేషన్ ఏంటంటే విత్ రైతా. భయపడుతుంది. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. అంటే నూడిల్స్ తో ఎవరైనా సాసెస్ మాత్రమే తింటారు, బిర్యానీతో రైతా తింటారు. నేను ముందు తినమని చెప్పలేదు. మనము నూడిల్స్ తోని రైతా వేస్తున్నాం అనమాట. ఉన్నట్లేదా? ఫస్ట్ మిక్స్ కొట్టాలి. మరుగుడికి అంతే అలవాటే, ఆడగడు కాబట్టి. నేను అన్ని తినట్లేదు, ఒకటి టేస్ట్ చేస్తున్నాను. ఇలా అంతా బాగుందని అనుకున్నాను. బిర్యానీతో తింటే ఎలా ఉందా? బాగుంది, బాగానే ఉంది. ఐ థింక్ ఇట్స్ నాట్ వియర్డ్. నెక్స్ట్ థర్డ్ డిష్ ఏంటంటే ఐస్ క్రీమ్ గాయస్. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ లో మేమైతే లెమన్ జ్యూస్ పిండబోతున్నాం. నాకు తెలిసి ఇది కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. నైట్ పడుకోము, మాది రూమ్స్ ఉంటాయి. బాత్రూమ్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. ఆల్రెడీ మా రిషి గారు 4 ఉన్నాయంట. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. అక్కడ పెట్టను. ఓకే 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 గాయస్, 4వ మూడోది గాయస్. సక్సెస్ఫుల్లీ 2 డన్. ఇప్పుడు థర్డ్ వన్ ఎలా ఉంటే చూడాలి మరి. సో ఇప్పుడు ముగ్గురు ఒకేసారి తినండి. ఐస్ క్రీమ్ విత్ లెమన్ జ్యూస్. ఐస్ క్రీమ్ అంటే ఓకే, 3, 2, 1 స్టార్ట్. మాకు వీరుడు అనిపించట్లే, మాకు ఇంకా వీరుడు కావాలి. వీరుడు సూర్యుడు కావాలి. సో గాయ్స్, ఇది హిట్ట పట్ట. ఫోర్త్ కాంబినేషన్ చికెన్ స్టార్టర్ విత్ షుగర్ సిరప్ అన్నమాట. రెడీ 1, 2, 3 స్టార్ట్. శివయ్యా శివయ్యా పెద్ద మొక్క వద్దా?
తింటావా నీతుంటే తీరుతుంది తింటావా వీడిని అనవసరంగా పెట్టాను. వీడన్నీ ఆల్రెడీ వియర్డ్ గానే తింటాడు. లైక్ అన్నంలో గానీ బిర్యానీలో గానీ థమ్స్ అప్ డ్రింక్ వేసుకొని తినడము. బ్యూటిఫుల్ స్మైల్. హిట్ హట్ హిట్. ఫిఫ్త్ కాంబినేషన్ అస్సలు నచ్చింది మోమోస్ ఇంక్లూడింగ్ చాక్లెట్ సాస్. సో మోమోస్ ఎవరైనా స్కెజ్వాన్ చట్నీ, టమాటో సాస్, చిల్లీ సాస్ ఏమైనా ట్రై చేస్తారు. బట్ ఇప్పుడు అసలు ఎవరైనా ట్రై చేస్తారు లేదా కానీ లోపల అంతా ఏమో చికెన్ స్టఫ్ ఉంది స్పైసీగా. బయట మాత్రం లైక్ స్వీట్ గా చాక్లెట్ సిరప్ తో తింటే వీళ్ళ రియాక్షన్స్ ఏదో చూద్దాం. मस्त शेड जो नाही राणीला अप्पा आम्हाला असा గైస్ మా నానికి చలేసి తింటావా తినేసా మీకు ఎలా అనిపించింది చెప్పండి. సూపర్ రా సుఖి పావుడికి పోసి సో గాయస్ 10 లోని మనకి 5 అయిపోయి ఇంకో 5 ఉన్నాయి. ఆ 5 లో 6th కాంబినేషన్ ఏం ట్రై చేస్తారు అంటే మయోనస్ విత్ బనానాస్. ఆ ఫోర్క్ స్పూన్ తో బనానాని ఇలా పట్టుకొని మయోనస్ లో డిప్ చేసి అలా నోట్లో వేసుకొని మింగేయండి. ఎందుకు పుట్టిందో చూడండి. ఫస్ట్ మన పావులకి ఫ్లై చేద్దాం పక్క కొత్త స్టెప్ అయితే నవ్వలే సో నెక్స్ట్ కాంబినేషన్ ఏంటంటే పికిల్ విత్ పేస్ట్రీ. అయ్యో బాబోయ్ కేక్ విత్ పికిల్. నా బాగుంది. ఇక్కడ 5 ఉన్నాయి గాయస్, 5 తిన్నాం. దానికన్నా డబ్బులు తిరుగుతుంది ఇది. బాబయ్యా ఇలాంటి దారుణం నాకైతే ఇప్పుడు వస్తుందా. ఇప్పుడు మా నాని తమ్ముడు ఉన్నాడు. హిట్ ఫుట్ గైస్ ఇదైతే బ్లాక్ బస్టర్ ఫ్లాప్ ఇది. నెక్స్ట్ గైస్ ఆమ్లెట్ విత్ కిసాన్ జామ్. నాకు కొంచెం పెద్ద ముక్క కావాలి. బాగుంది తీయగా సాల్టీగా ఎగ్ బాగుంది కదా. హిట్ ఫుట్ చెప్పండి. హిట్ ప్లస్ హాట్. సో గైస్ నెక్స్ట్ టీ విత్ రైస్. పోయాం బ్రో పైకి పోయాం. టీ విత్ రైస్. పోయిరా మొత్తం అన్నం విత్ టీ పొడి. 3, 2, 1 స్టార్ట్. అమ్మ బాబాయ్ చూస్తున్నా మాకు వచ్చేస్తుందిరా బాబు. నీకు అలానే నచ్చితే కదా. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. పెద్ద మొత్తం పెట్టుకో. ఏ చిన్న పెట్టి చాలు పెట్టుకోండి. ఓం నమ శివాయ. అయిపోయింది. పక్కన తర్వాత కదా ఎట్టుకుందంతా సో గైస్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టమాటో కెచప్ టమాటో సాస్ విత్ గులాబ్ జామున్. అయిపోద్ది వ్లాగ్. అమ్మాయి బాగుండ్రా. పెద్ద మొక్క బాగుంది. సో గాయస్ మొత్తానికి వీళ్ళ ముగ్గురు అయితే 10 కాంబినేషన్స్ వియర్డ్ కాంబినేషన్స్ అయితే ట్రై చేసేసారు. అందులో కొన్ని వీళ్ళకి ఓకే
కొన్ని పర్లేదు, ఇంకో కొన్ని అయితే అసలు వరస్ట్ అని కూడా అనిపించాయి, కొంచెం వియర్డ్ గా తినడానికి. బట్ తినడానికి మాత్రం అన్ని ఇబ్బంది పడ్డారు, అన్ని సూపర్ కేక అనేం కాదు, కానీ ఇవి ఎప్పుడూ ట్రై చేయలేను కదా, సో అందుకని చెప్పేసి వీళ్ళ రియాక్షన్స్ అలా ఉన్నాయి. కానీ వీళ్ళు జస్ట్ ఫన్ కోసం మాత్రమే చేశారు, దీనివల్ల ఎవరు ఏమి ఇబ్బంది పడలేదు. సో మళ్ళీ అది జనాలు చూసి అంటే వీళ్ళు ఇబ్బంది పడేలాంటి వ్లాగ్స్ చేస్తున్నామని మాత్రం ఎవరు పాయింట్ ఆఫ్ చేయకండి, ఎందుకంటే జస్ట్ ఫర్ ఫన్ అంతే. సో గైస్ వీళ్ళైతే మాత్రం తింటూ బాగా ఎంజాయ్ చేశారు, మీరు వ్లాగ్ చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాము. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఇంకా మీకు పర్సనలీ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయం వేసింది, అంటే ఇలా ఫుడ్ ఛాలెంజ్ ఈ వ్లాగ్ ఇలాగా వియర్డ్ కాంబినేషన్ అనగానే ఆర్తిని ఉంటావు కదా పక్క అంటే ఉంటాను అని చెప్పింది. తర్వాత వీళ్ళు మొత్తం సెటప్ అంతా అయిపోయిన తర్వాత నేను చేయట్లేదు, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నేను మొత్తం మొహం అంతా మార్చి అంటే ఆర్తి నాకు కొంచెం ధైర్యంగా ఉంటది, ఆర్తి చేస్తుంది కదా మాకు చేయడానికి ఏం అంటే నేను చేద్దాం అనుకున్నాను గాయస్, నిన్న మేము ఈ వ్లాగ్ ప్లాన్ చేసినప్పుడు కూడా చేద్దాం అనుకుని అన్ని రాసుకున్నాము. అండ్ నేను కూడా ఇలాంటి డిఫరెంట్ ట్రై చేయడానికి ఎప్పుడు ముందే ఉంటాను, కానీ అంటే కర్ల్డ్ కఫ్ ఉంది, చాలా హెడ్ ఏక్ ఉంది, అందుకే నా మొహం కూడా చూసారు కదా ఎంత నీరసంగా ఉందో. సో ఇంకా ఈ ఫీవర్ మీద వీటన్నిటి మీద నేను డిఫరెంట్ ఇలా తిన్న తర్వాత మళ్ళీ ఏమైనా ఎక్కువ అవ్వకూడదు అని చెప్పేసి నేను ఇవేం ట్రై చేయలేదు అనమాట. అది మాత్రమే థింగ్. సో అందుకే వీళ్ళతో అయితే ట్రై చేయించాను. మేమైతే మాకైతే కొన్ని బాగున్నాయి, కొన్ని చాలా వర్స్ట్ గా ఉన్నాయి, కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మేమేం కష్టంగా తినలేదు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఇష్టంగానే తిన్నాము, మీకోసమే గాయస్, మీకోసమే తిన్నాము, మిమ్మల్ని నవ్వించాలనే మాది ఒకే ఒక కాన్సెప్ట్ తో మీకోసమే. సో గైస్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే చెప్పలేదురా చాలా బాగుంది, ఒకదాని మైక్ ఎలా తీసుకున్నాడు. సో ఇలాంటి ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని కూడా యాక్టివ్ చేసుకోండి గైస్. ఇంకా ఇలాంటి ఛాలెంజెస్ అండ్ విత్ మై కజిన్స్ అండ్ మై వ్లాగ్స్, ట్రిప్స్, ఫెస్టివల్స్ అన్నిటితో మీ అందరి ముందుకి మళ్ళీ వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బై.